హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత కథ ద్వారా మనం గ్రహించవలసినది ఏమిటి అనే టాపిక్ తెలుసుకుందామండి. ఇంక వెళ్దాం వీడియోలోకి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు కనుక ఈ 4 నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోక పరిపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు, కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు, స్వేచ్ఛగా అడుగుతారు. నాన్న వస్తువు కొనివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా అమ్మ అడగగానే కొనిస్తుంది. అదేవిధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య తన భర్తకు చెడ్డ పేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే తాను చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్ని పనులు చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి అని పేరు. వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలు అది కుటుంబమే కాదు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్తంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి. వరలక్ష్మి పూజ భార్యాభర్తలు కలిసి కూర్చొని చేయాలి. ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు పూజలో పాల్గొనాలి. కథలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే ఒక మంచి మనసు కలది అని అర్థం. ముందు దైవానుగ్రహానికి కావలసినది మంచి మనసు. చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకునేది. అత్తమామలను ప్రేమతో ఆదరించి సపర్యలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో నేర్పుతో మెలుగుతూ ఎవరితోనూ గొడవ పడకుండా అందరితోనూ సఖ్యతగా మెలిగేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలని శ్రీ మహాలక్ష్మి భావించి కలలో కనిపించింది. కథలో ఆమె పాత్రను గమనిస్తే మనకు కనిపించేది స్వధర్మాచరణ. ఆమె యొక్క స్వధర్మాన్ని ఆమె ఆచరించింది. మంచి ప్రవర్తన ఉన్న భక్తి సదాచారం ధర్మనిష్ట లేకపోతే అది సువాసన లేని పువ్వుతో సమానమని కంచి పరమాచార్యుల మాట. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ధర్మాచరణ అనగానే కేవలం ఈశ్వరుని పూజించడమే అనుకోకూడదు. ధర్మం ఎప్పుడు పూజలకు పరిమితం కాలేదు. మీరు ఉద్యోగం చేస్తుంటే కార్యాలయానికి వేళకు వెళ్ళడం, అక్కడ పనిని నిజాయితీగా శ్రద్ధతో లోపరహితంగా చేయడం కూడా ధర్మ పరిధిలోకి వస్తుంది. మీరేమీ ఓవర్ టైం పని చేయక్కర్లేదు. నిర్ణీత పని వేళలో సరిగ్గా పని చేస్తే చాలు. అది కూడా ధర్మాచరణయే అవుతుంది. ఎందుకంటే మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు అక్కడ చేయవలసిన పని మీ స్వధర్మం. అదే బ్రహ్మచారి అయితే విద్య మీద దృష్టి ఉంచడం, ఋషుల సందేశాలను తెలుసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, కోపతాపాలకు దూరంగా ఉండడం వారి స్వధర్మం. ఇవేమీ చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను తల్లిదండ్రులను చూసుకోము, స్వధర్మాన్ని పాటించము అనుకునేవాళ్ళు లక్ష్మీదేవి పట్ల అనుకునే వాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కథ ద్వారా గ్రహించాలి. అమ్మవారు చారుమతికి కనిపించింది కేవలం స్వధర్మాచరణ వల్లనే. అమ్మవారి కలలో కనిపించింది చెప్పిన వ్రత విధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగు పొరుగు వారందరికీ తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించింది. కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోలేదు. అందరూ బాగుండాలి,
బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలించింది. ఈ వ్రతం నోచుకుని ఆచారం లేని వారిని వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్లకు ఆహ్వానించి వారితో కలిసి వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది. కనుక మీ బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే వారు ఏ కులం వారైనా సరే వారిని మీ ఇంటికి పిలిచి వారితో కూడా పూజ చేయించండి. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అదే వ్రతకథలో చారుమతి కూడా చేసింది. అమ్మవారు కలలో కనిపిస్తే దాన్ని కొట్టిపారేయలేదు చారుమతి. స్వప్నంలో చెప్పినట్టుగా ఆచరించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఆమెకు శాస్త్రము యందు దైవము యందు శ్రద్ధాభక్తులు ఉన్నాయి. ఎవరికి శాస్త్రము యందు దైవము యందు శ్రద్ధా విశ్వాసములు ఉంటాయో వారు మాత్రమే ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారనేది ఈ వృత్తాంతంలోని గూఢార్థం అని చెప్తున్నారండి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందు స్వార్థం త్యజించాలన్నది వరలక్ష్మి కథ సారాంశం. స్వార్థం అనేది తీసిపారేయాలన్నది వరలక్ష్మి కథ సారాంశమట. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది సంపద, సంతోషం. అందుకే ప్రసాదం వరలక్ష్మి సారాంశం. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది సంపద, సంతోషం. అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు, 10 మందితో పంచుకోవాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. మన సంస్కృతి దాచుకోవడం కాదు, పంచుకోవడం నేర్పింది. ఇదండి వరలక్ష్మి వ్రతం మనకేం నేర్పించిందంటే ఇవన్నీ నేర్పించిందండి. ధర్మాచరణ ముందు నేర్పించింది. అత్తమామల యందు తల్లిదండ్రుల యందు ఎలా ఉండాలని చెప్పింది. ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి అని చెప్పింది. మనిషికి స్వార్థం అనేది ఉండకూడదని చెప్పింది. అన్నీ కలిసి నలుగురితో పంచుకుంటూ స్వార్థం లేకుండా నిజాయితీతో ధర్మంతో ఉండాలని మనకి ఈ వరలక్ష్మి వ్రతము నేర్పించింది, చెప్పిందండి. ఇదండి వరలక్ష్మీదేవి మనకి వరలక్ష్మి వ్రత కథ ఏం చెప్పింది అనేది మనం తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.